హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ వ్లాగ్స్. సో ఇవాళ అయితే తమ్నైల్ అయితే చూసారు కదా, మనమైతే దేవరపల్లి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి అయితే ఒక 1.5 hour జర్నీ అయితే పడుతుంది, అరౌండ్ 38 kilometers. మేమైతే టైం ఏమొచ్చి 10 అవుతుంది, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి చోడవరం వెళ్ళి చోడవరం నుంచి వెళ్తున్నాం మేము. ఇలా అయితే బుజ్జోడు అయితే ఇక్కడ ఉన్నాడు. ఏ బుజ్జిగా గైస్, ఇదైతే చోడవరంకి మెయిన్ జంక్షన్. సో మా ఊరి నుంచి అయితే స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు, బట్ అనకాపల్లి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే రైట్ తీసుకోండి. జంక్షన్ నుంచి రైట్ తీసుకోండి, కోడూరు రోడ్ వస్తుంది. కోడూరు రోడ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. మీకు కోడూరు రోడ్ వెళ్ళడానికి ల్యాండ్ మార్క్ ఏంటంటే ఉషోదయ కాలేజ్ ఉంటుంది, దాని ఆపోజిట్లో కోడూరు రోడ్ బోర్డు కూడా ఉంటుంది, చూసుకోండి. గైస్, ఇక్కడ నుంచి అయితే ఒక 30 kilometers అయితే చూపిస్తుంది చోడవరం అయితే. చోడవరం నుంచి దేవరపల్లి వాటర్ ఫాల్స్కి 30 kilometers చూపిస్తుంది. అరౌండ్ ఒక 30 minutesలో వెళ్ళిపోవచ్చు. 1 minute 1 kilometer కొట్టుకున్నా సరే వెళ్ళిపోవచ్చు. అది గైస్, ఈ రూట్ అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి అయితే రైట్ సైడ్ అయితే వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ అయితే రాకండి. రూట్స్ అయితే అస్సలు బాగాలేవు. సో మేమైతే గూగుల్ మ్యాప్స్ చూసుకొని అయితే వెళ్ళాం, బట్ అక్కడ దెబ్బ అయిపోయాం. సో చాలా ఇష్యూ అయింది. సో మీరైతే రైట్ సైడే వెళ్ళండి, లెఫ్ట్ సైడ్ అయితే రాకండి. అడ్వెంచర్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ రూట్ బాగుంటుంది. సో ఎవరైనా అడ్వెంచర్ చేయాలనుకుంటే ఈ రూట్ అంటే వచ్చేయండి మరి జాగ్రత్తగా. రండి రండి రా. సో ఇదంతా మట్టి రోడ్, ఇది కొంచెం జాగ్రత్తగా రండి. గూగుల్ మ్యాప్స్లో చూపిస్తుంది, బట్ 2-3 రూట్లు ఉన్నాయి. గూగుల్ మ్యాప్స్ అయితే ఈ రూట్ చూపిస్తుంది, ఈ రూట్ అయితే అవాయిడ్ చేయండి. రోడ్ అయితే అసలు బాగాలేదు, వర్షం పడితే అసలు రాలేదు ఇటు సైడ్ నుంచి. ఇదంతా కొండలు గుట్టలు ఇవన్నీ. సో ఇందులోంచి అయితే తీసుకెళ్తుంది మమ్మల్ని. సో మ్యాక్సిమం ఈ రూట్ అయితే అవాయిడ్ చేయండి. కొంచెం దగ్గరగా ఉంటుంది కానీ రూట్ అయితే బాగా మొత్తం మట్టి రోడ్, ఇది కొంచెం దగ్గరగా చూపిస్తుంది కానీ. మేమైతే ఇటు సైడ్ వచ్చాం, మీరు వేరే రూట్ ఉంటుంది, వేరే రూట్ నుంచి అయితే వెళ్ళండి. గైస్, సగం దూరం వచ్చాక అయితే రోడ్ అయితే బాగానే ఉంది, మట్టి రోడ్ అయితే పోయింది. సో ఇక్కడ నుంచి కొంచెం నీట్ గానే ఉంది రోడ్ అయితే. ఇది కొత్తపల్లి పెద్దగోడ రోడ్ అయితే. ఇక్కడ 2 రూట్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్ గా వెళ్ళాలి. బ్యూటిఫుల్ కదా, చాలా బాగుంది కదా ఇక్కడైతే. గైస్, మేము ఇప్పుడైతే దేవరపల్లి దగ్గరలో అయితే ఉన్నాం. ఈ బ్రిడ్జ్ చూసారా, ఈ వాటర్ చూసారా, ఇది ఎక్కడికి వెళ్తుంది తెలుసా? మొన్న మేము హిడెన్ వాటర్ ఫాల్స్ చేసాం కదా, ఆ డ్యామ్ దగ్గరికి వెళ్తుంది. సో మేము చుట్టూ తిరిగి అయితే మళ్ళీ అక్కడికే వచ్చాం. మేము వేరే రూట్ నుంచి వచ్చాం, బట్ అన్నీ తిరిగేసి మళ్ళీ ఆ కోనం రిజర్వాయర్ దగ్గరికే వచ్చాం. చూడండి, ఇది వాటర్. చాలా అయితే క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఈ రూట్ అంటే అయితే మేము వెళ్ళాలి, ఈ రూట్ అంటే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి దేవరపల్లి. సో సగం దూరం అయితే వచ్చాం, బ్రేక్ తీసుకుంటున్నాం. అందాక మా వాడికి డ్రైవ్ చేసి నడుము పట్టేసిందంట. సో రెస్ట్ తీసుకుంటున్నాడు కాసేపు, గెంతులేస్తున్నాడు. వెళ్ళాం కదా రూట్ అంట, ఆ రూట్ అయితే కాదంట. మీరు ఏంటంటే ఫస్ట్ గూగుల్ మ్యాప్స్ ఇక్కడతో క్లోజ్ అయిపోద్ది, సిగ్నల్స్ అయితే ఉండవు. సో బెటర్ ఎవరినైనా అడుక్కొని వెళ్ళండి. ఇప్పుడు మేమైతే రూట్ చూపిస్తాను నేను, అటు నుంచి అయితే వెళ్ళండి. సో అది గూగుల్ మ్యాప్స్ అయితే ఇక్కడ నుంచి పనిచేయవు. ఇదిగో బ్రిడ్జ్ అయితే ఉంది కదా, ఇప్పుడు వచ్చింది మేము బ్రిడ్జ్ అయితే ఉంది కదా, ఇక్కడ నుంచి మట్టి రోడ్ ఉంటుంది చిన్నది. ఈ షెడ్ ఉంటుంది, ఆ షెడ్ ఆపోజిట్లో చిన్న మట్టి రోడ్ ఉంటుంది. ఆ మట్టి రోడ్ లోపల నుంచి అయితే మేము ఇప్పుడు వెళ్ళాలి. ఈ మట్టి రోడ్ లోపల నుంచి అయితే మేము వెళ్ళాలి. రండి రండి రా. చూసారా రోడ్డు ఎలా ఉన్నా? దేవరపల్లి వెళ్ళిపోయిందా ఇది? ఇటు సైడ్ అంట దేవరపల్లి. సో ఇది మట్టి రోడ్డు. ఆ బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ కొంచెం ముందుకి, బ్రిడ్జ్కి వెళ్ళే ముందున ఇదైతే ఫస్ట్ టైం మాకు సిగ్నల్ ఇచ్చింది, రాకండి ఇటు సైడ్ నుంచి అని. అయినా సరే మేము ధైర్య సాహసాలతో అయితే ముందుకు కదిలాం. గైస్, రోడ్ అయితే ఇది కొంచెం బాగాలేదు, సో మెల్లగా రండి. మొత్తం వాటర్ ఉంది, గతుకులు అయితే ఉన్నాయి. సో మా స్కూటీ అయితే ఎక్కలా, నేను దిగేయాల్సి వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం మేము. రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది. పద మరి, ఇంకా ఇది అడ్వెంచర్. ఒకసారి ఆగు, నేను దిగేస్తాను. ఇదంతా మా వల్ల కాదు, వద్దు నేను దిగేస్తాను. సో గాయ్స్, ఇలా అయితే ఉంటుంది.
చూసారు కదా, అసలు రోడ్డు బాగాలేదు, బైక్ ఎక్కట్లా. బట్ మేము ఎలాగోలా ఎక్కించేస్తున్నాం గట్టిగా. సో ఇది ఇలా అడ్వెంచర్ చేస్తాం మనం అయితే, అలా ఉంటుంది మన ఛానల్లో. సో లేట్ చేయకుండా మన వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలా ఉంటుంది మనతో. చూడు చూడు రోడ్డు అయితే లక్కీ గడు చూపిస్తుంది. అటు చూపి అటు చూపి అని చూపి అని చూపి అని చూపి. అరే చింటూ 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 చొప్పుండిపోయింది చింటూ, చొప్పుండిపోయింది చింటూ. చెప్పురే చెప్పు తీసురా ఇలాగా. ఏ పర్లేదు, బొరదని పర్లేదు తెచ్చి. సో గాయస్ మీకోసం అయితే ఇంత అడ్వెంచర్ అయితే మేము చేస్తున్నాం, మామూలుగా ఉండదు. ఇలా పట్టుకో ఇలా పట్టుకో ఇలా పట్టుకో. చూసారా ఎలా ఉందో? మరి అలా ఉంటుంది మనతో, మనం వెళ్ళిపోతాం. దా రోడ్డు మరి నెక్స్ట్ లెవెల్. అమ్మ బాబోయ్ రోడ్డు జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా వాటర్ దేవరపల్లి రాలేదు మనం. ఇంకా రోడ్డు అంతా ఇలానే ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఏదైనా అయితే బిస్కెట్. ఇంకా మళ్ళీ వెనక్కి రావాలా. చింటుగాడు అయితే మనకు దారి చూపిస్తున్నాడు. ఏమవలా, వెళ్ళిపోతాం. బాబోయ్ అది మామూలుగా లేదు ట్రెక్కింగ్ అయితే. మనం దిగిపోలేం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ టైర్ లేపు చెప్తాను ఫస్ట్. నువ్వు దేవరపల్లి ఓలాబ్ నుంచి అలా వెళ్ళాలా? ఓకే, రోడ్డు బాగానే ఉంటుంది, బండి వెళ్తుందా అక్కడికి? వాటర్ ఫాల్స్కి ఓకే. రోడ్డు బండి వెళ్తుంది కదా? ఓకే. వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఓకే గైస్, మేమైతే చాలా పెద్ద బొక్కలు అయితే పడిపోయాం. సో మేమేం కొట్టామంటే దేవరపల్లి వాటర్ ఫాల్స్ అని కొట్టాను. అది ఇంకో దారి అయితే చూపించింది. సో అందరిలో వస్తే రోడ్డు అయితే చాలా చాలా దారుణంగా అయితే ఉంది. అస్సలు బండి ఎక్కట్లా. అసలు అలా ఎక్కించి తీసుకొచ్చాం. తెలుసు కదా మన గురించి, ఎలాగోలా ఎక్కించాం. సో ఇప్పుడైతే మనం ఒక సగం దూరం అయితే వచ్చాం. ఇలా వెళ్తే వాటర్ ఫాల్స్ వస్తాయి అంటున్నారు, నమ్మకం లేదు. బట్ మేమైతే వెళ్తున్నాం అంటున్నారు. సో ఇక్కడంతా ట్రైబల్స్ ఉన్నారు అందరూ. సో అడిగాం, ట్రైబల్ అతను అడిగితే అతను అలా చెప్పారు. సో మేమైతే వెళ్తున్నాం. ఈ రూట్ అంటే స్ట్రైట్గా వెళ్ళాలి, వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోతుంది ఆ రూట్. మేము దేవరపల్లిని కొట్టకుండా వాటర్ ఫాల్స్ అని కొట్టాను, పడిపోయాం. సో మీరు ఎప్పుడైతే అలా అయితే చేయకండి, డైరెక్ట్గా దేవరపల్లి వెళ్ళి దేవరపల్లి నుంచి వాటర్ ఫాల్స్కి వెళ్ళండి. దేవరపల్లి వాటర్ ఫాల్స్ కొట్టి ఎప్పుడు కూడా రాకండి. దట్ ఈస్ మై కైండ్ రిక్వెస్ట్. అంతే, ఎవరు రాకండి అలాగా. దేవరపల్లి కొట్టండి, దేవరపల్లి నుంచి వాటర్ ఫాల్స్కి రూట్ కొట్టుకోండి, రూట్ పెట్టుకోండి. అది సంగతి. సో ఇడైతే చూడండి ఇలా కూర్చున్నాడు. ఏం చెప్తావు లేరా ఏంటి సార్ అది? గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. మన బుజ్జిదాన్ని చూపించు, టైర్ లాంటి ఎలాగైపోయి. బుజ్జిది చూడండి ఎలాగైపోయిందో. టైర్ చూడండి, మొత్తం 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 దారుణంగా తయారైపోయింది. ఇదే మమ్మల్ని తీసుకొచ్చింది ఇక్కడికి, ఇదే మమ్మల్ని తీసుకొచ్చింది. బండి తీసుకోవడానికి న్యాయం చేసింది ఇది, అలా తీసుకొచ్చింది. స్కూటీ అయితే అడవి మధ్యలో ఉన్నా, ఎవడైనా వేసేస్తే దిక్కు దివానం కూడా లేదు, మధ్యలో వేసేస్తే. గమ్యానికి చేరువలో ఉన్నాం. చూసారా వాటర్ ఎలా ఫ్లో అవుతుందో? ఇటు సైడ్ ఫ్లో అవుతుంది, నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ఫ్లో అవుతుంది. చూడండి వాటర్. గైస్ మొత్తానికైతే దేవరపల్లి టౌన్కి అయితే వచ్చాం మేము. సో ఇది టౌన్ అయితే.
చాలా 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 తిరిగాం. ఒక రూట్ నుంచి రావాల్సింది ఇంకొక రూట్ నుంచి అయితే వచ్చాం. సో అందువల్ల చాలా లేట్ అయిపోయింది. నేను ఎప్పుడు 10కి స్టార్ట్ అయ్యాను ఎక్కడ ఇంటి దగ్గర. 1 అవర్ జర్నీ పట్టాలి. టైం ఏమొచ్చి అరౌండ్ 12:41 అవుతుంది. ఇప్పటికి దేవరపల్లి అయితే రీచ్ అయ్యాం. ఇంకా వాటర్ ఫాల్స్కి వెళ్ళలేదు, డ్యామ్కి వెళ్ళలేదు. సో ఇప్పుడు ఏమైనా తినేసిన తర్వాత అప్పుడు దేవరపల్లి వాటర్ ఫాల్స్ డ్యామ్ అయితే మీకు చూపిస్తాను వీడియోస్లో. సో అది గైస్, ఇప్పుడైతే తినేసి స్టార్ట్ అవుతున్నాం. సో కార్తీక్ రెస్టారెంట్లో అయితే తిన్నాం ఫుడ్. ఫుల్ మీల్స్ 130 రూపీస్ పడింది. ఫుడ్ అయితే పర్వాలేదు, ఓకే తినొచ్చు. బట్ అది సో ఇప్పుడైతే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి టైం అయితే ఆల్మోస్ట్ 1 అవుతుంది. 1 అయింది, 1:13 అయింది. ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇదైతే మెయిన్ జంక్షన్ అయితే. సో ఇక్కడ నుంచి అయితే మార్కెట్ లోపల నుంచి అయితే వెళ్తున్నాం. లోపల నుంచి స్ట్రైట్గా 14 కిలోమీటర్స్ చూపిస్తుంది దేవరపల్లి వాటర్ ఫాల్స్ అయితే. సో మేము ఎలా అయితే వచ్చామో మళ్ళీ అలానే వెళ్తున్నాం. వాటర్ ఫాల్స్కి దారి అదే కదా, మేము డైరెక్ట్ వాటర్ ఫాల్స్ పెట్టడం వల్ల అలా వచ్చేసింది. సో మళ్ళీ ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం, డైరెక్ట్గా వాటర్ ఫాల్స్కి. అట్లా ఉంటుంది మనతో. సో మనమైతే వచ్చేసాం. ఏంటిది? సరయూ జలపాతానికి వి వెల్కమ్. సరయూ జలపాతం చూసారా? ఇంకా రాలేదులేండి. సరయూ జలపాతానికి అయితే వచ్చేసాం ఫైనల్లీ. ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు అన్నీ తట్టుకొని ఎటెటో పోయి మొత్తం అన్నీ చూసుకొని ఫైనల్లీ అయితే సరయూ జలపాతానికి అయితే చేరుకున్నాం. సో చాలా 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 అడ్వెంచరస్ ట్రిప్ ఇది మాకైతే. సో బాగుంది, బట్ తీరిపోయింది. సో వాటర్ అయితే ఫ్లో అవుతుంది, చూసారు కదా. ఇప్పుడు ఇది దాటుకొని అటు సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు అది పెద్ద టాస్క్ అనుకుంటా. వాటర్ ఫ్లో అవుతుంది, అది దాటి అయితే అటు సైడ్ వెళ్ళాలి. బట్ ఏంటంటే ఫ్లోయింగ్ చాలా ఎక్కువే ఉంది. అటు సైడ్ వెళ్తేనే వాటర్ ఫాల్ చూడడానికి అవుతుంది. గైస్ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఆ వాటర్ ఎలా దాటుకొని అయితే వెళ్ళాలి అని చెప్పారు. ఎండాకాలంలో అయితే తగ్గుతుందంట, బట్ వర్షాకాలంలో వర్షం పడుతుంది కదా, అందుకని ఫ్లో ఎక్కువైపోయింది. సో మ్యాక్సిమం అందరు ఇక్కడ ఆడుకుంటున్నారు. లోపలికి వెళ్ళడానికి ఎవరు సాహసం చేయట్లేదు. సరే, సర్వైవల్ చేయడానికి సిద్ధంగా ఉండండి. మనమైతే మీరు ఎవరండి? మేము ఎవడో ఉంటాడు కదా, మ్యాన్ వర్సెస్ వైల్డ్. మ్యాన్ వర్సెస్ వైల్డ్. దూరుతున్నాం చీకటి పొదల్లో ఎంతో రిస్కులు చేసి ఇక్కడ వచ్చాం. సో సబ్స్క్రైబ్ చేయండి గాయస్. బాబాయ్ చూసారా? చీకటి పడేలోపు ఈ వంతెన దాటేయాలి. ఈ వంతెన అయితే దాటేయాలి. ఇక్కడ ముళ్ళులు ఉంటున్నాయి, అరే చూసుకో చెప్పులు. ఓఎంజీ చూసారా గృహ? వాట్ ఈస్ దిస్? ఇలాంటప్పుడే ఎటువంటి సర్వీసెస్ కాకుండా మీరు ఎలా సర్వ్ చేయాలో నేను చెప్తాను, నాతో రండి. ముళ్ళులు గుచ్చుకుంటాయి చూసుకోండి, పాములు ఉంటాయి చూసుకోండి. మేము ఇంత అడ్వెంచర్ చేస్తుంది మీకోసమే. సో మీరైతే సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరో. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో చూసి సబ్స్క్రైబ్ చేయండి, అలా లైక్ చేయండి, షేర్స్ కూడా చేయండి. చూడండి చెప్పులు లేకుండా నడుస్తున్నాం, కాళ్ళు ఎలా గుచ్చుకోము బాబాయ్. గైస్ మొత్తానికి మనం అయితే వచ్చేసాం సరయా వాటర్ ఫాల్స్కి. చూసారా ఇక్కడ ఏదో గేట్ కూడా ఉంది, ఎంట్రీ టికెట్ అనుకుంటా. సరియా వాటర్ ఫాల్స్ అని ఉంది. కాల్ చేయాలి నెట్. సో వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి. ఇంకా పైకి ఉంది, మనం ఇంకంత రిస్క్ చేయలేము. ఇంకా పైకి ఉంది, బట్ మనం అంత రిస్క్ చేయలేం కాబట్టి ఇక్కడ వరకు చూసేసి అయితే రిటర్న్ అయిపోతాం. చాలా 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 బాగుంది వ్యూ అయితే. కానీ కొంచెం మొన్న వెళ్ళిన దానికంటే చాలా పెద్దది ఇది కొంచెం. బట్ ఆ పైకి అయితే వెళ్ళడానికి లేదు, ఇప్పుడైతే వెళ్ళొచ్చు పైకి. బట్ అది అసలైన వ్యూ పాయింట్ అక్కడ ఉంటుంది. బట్ ఏంటంటే చాలా ఫ్లో ఎక్కువగా ఉంది వర్షాకాలం వల్ల.
సో అందువల్ల అక్కడికి వెళ్ళడానికి ఛాన్సెస్ లేవు. సో గైస్ పైకి వెళ్ళాలంటే ఇప్పుడు ఆ వాటర్ ఫాల్స్ ఉంది కదా, కానీ పైకి వెళ్ళాలంటే ఇగో ఇక్కడ లోపల నుంచి మెట్లు ఉంటాయి. ఇదిగో ఆ మెట్లు ఉన్నాయి కదా, మెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడి నుంచి అలా వెళ్ళాలంట. మరి నాకు ఐడియా లేదు, మా గణేష్ గారు చెప్తున్నాడు. సో అది మొత్తానికైతే వాటర్ ఫాల్స్ అయితే ఇది గాయస్. సో గైస్ మొత్తానికైతే ఇది వాటర్ ఫాల్ అయితే దేవరపల్లి సరియు వాటర్ ఫాల్స్. సో చూసారు కదా, సో చాలా చాలా అంటే చాలా ట్రెక్కింగ్ చేసాం. సో అడ్వెంచర్ ఇది, నెక్స్ట్ లెవెల్ అడ్వెంచరు. సో మీరు కూడా రావాలనుకుంటే రండి. బట్ ఏంటంటే రైనీ సీజన్స్ అవాయిడ్ చేయండి. రైనీ సీజన్స్లో మ్యాక్సిమం అలౌ చేయట్లా. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు వాటర్ ఫాల్స్ చూడలేరు. ఇంత దూరం ఇంత ట్రెక్కింగ్ చేసి వచ్చి వాటర్ ఫాల్స్ చూడలేదంటే మరి అది వేస్టే కదా. సో దాన్ని బట్టి చూసుకోండి. మెయిన్ వింటరు ఇలా సమ్మర్ సీజన్లో రండి, బాగానే ఉంటుంది, అప్పుడు కూడా వాటర్ ఫ్లో అవుతుంది, బట్ హెవీ ఉండదు అంతే. సో అది గాయస్, ఇప్పుడైతే మేమైతే నెక్స్ట్ చూస్తున్నాం. వీలైతే దేవరపల్లి రిజర్వాయర్కి అయితే వెళ్తాం. అది బాగానే ఉంటుంది, రిజర్వాయర్ డ్యామ్ లాంటిది చిన్నది. సో అక్కడికి వెళ్ళి ఇంకా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతాం. అరౌండ్ అక్కడ దేవరపల్లి జంక్షన్ నుంచి ఒక 1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. అది గైస్, ఇప్పుడైతే మనం బ్యాక్ టు దేవరపల్లి బస్ స్టేషన్కి అయితే వచ్చాం. సో బస్ స్టేషన్ నుంచి స్ట్రైట్ రూట్ ఉంటుంది, ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ఇక్కడికి మన చోడవరం బస్సులు అయితే వస్తాయి, సిటీ బస్సులు కూడా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి అయితే ఇలా స్ట్రైట్గా లోపలికి అయితే వెళ్ళిపోవాలి. గైస్ చూసారా, ఇది రేవాడ రిజర్వాయర్ దేవరపల్లి దగ్గర. చూడండి ఎంత అవుతుందో, అరౌండ్ 50 114కి దగ్గరలో ఉంది. సో ఫుల్గా ఇంక నిండిపోయింది దగ్గరలో, ఇంత ఎక్కువ ఉంది వాటర్. సో అక్కడైతే చాలామంది ఉన్నారు కింద అయితే. గేట్స్ అయితే ఫుల్గా ఓపెన్ చేయాల. చూసా ఎంత తాళ్ళు చూడు, ఒక లాగడానికి కాదు ఎంత దారుణంగా ఉన్నాయి. ఈ దారి అంతా గట్టుకు వెళ్ళొచ్చు అంట. సరే విల్ ట్రై. ఓకే, సందులోంచి దారి అయితే ఉంది, సేమ్ అలాగే ఆ కోనం రిజర్వాయర్ లాగే దారి అయితే ఉంది. చూసారా, చూడండి గేట్స్ అయితే ఫుల్గా ఓపెన్ చేయలేదు, అసలు ఏం ఓపెన్ చేయాల. డ్యామ్ గేట్స్ అయితే చాలా పెద్దవి. ఎన్ని గేట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 గేట్స్ అయితే ఉన్నాయి మొత్తం. చూడండి గాయస్, ఇక్కడ బోటింగ్ అయితే కూడా చేస్తున్నారు. బాబా చూసారా, దీని కింద చూడండి, ఒకసారి చూపిస్తాను. వాటర్ కనిపించట్లేదు, సో లోపల అయితే వాటర్ ఉంది. ఇక్కడైతే సెర్చ్ చేసాం, చూడండి. She moves like a map with no borders.